ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2025 యొక్క క్యాలెండర్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళ వెయిటింగ్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. ఎందుకు ఎస్ఎస్సి వచ్చేసరికి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 2025 యొక్క క్యాలెండర్ అనేది ఇప్పుడే మనకేంటంటే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ క్యాలెండర్‌లో మనకి ఏమిస్తారు? ఎస్ఎస్సి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏవైతే 2025లో అంటే ఇన్ ద ఇయర్ 2025లో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా వాటి యొక్క నోటిఫికేషన్ డేట్స్, వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకేంటంటే పర్టిక్యులర్‌గా ఇచ్చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ క్యాలెండర్‌లో గనక చూస్తే ఒక మంచి విషయం అనేది జరిగింది. అది ఏంటి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, మనం ఈ వీడియోకి వెళ్ళడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. సో, లెట్ అస్ స్టార్ట్. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గనక చూస్తే ఏదైతే ఇక్కడ చూడండి ఏదైతే మరి ఇక్కడ పీడిఎఫ్ అనేది మీరు చూస్తున్నారు కదా! ఈ పీడిఎఫ్ అనేది మీరు ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు. లేదా మా టెలిగ్రామ్ ఛానల్ కూడా మేమేంటంటే ఇది అప్‌లోడ్ చేసాం. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయినా డౌన్‌లోడ్ అనేది చేయొచ్చు. సో, ఇక్కడ చూడండి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2025-2026 అంటే 2025 ఇయర్ మొత్తం యొక్క క్యాలెండర్ అనేది ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గనక చూస్తే ఫస్ట్ ఇక్కడ జేఎస్ఏ ఎల్డీసీ ఎగ్జామ్ వచ్చేసరికి 28th ఫిబ్రవరి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ వచ్చేది ఇది. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చేది ఇది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఇది. ఓకేనా? ఇది వచ్చేసరికి క్లోజింగ్ డేట్ ఎంతవరకు మీరు అప్లై చేయొచ్చు. సో, ఇదంతా మనం ఏంటంటే అంతగా స్టూడెంట్స్ తక్కువే రాస్తారు. జేఎస్ఏ కానివ్వండి, ఎస్ఎస్ఏ, యూడీసీ కానివ్వండి, ఏఎస్ఓ. సో, ఈ ఏఎస్ఓ వచ్చేసరికి లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఇది. సో, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇది చూడండి సెలక్షన్ పోస్ట్. ఈ కొంతమంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అనేది రాస్తారు. చాలామంది స్టూడెంట్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 అనేది రాస్తారు. సో, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అయినవి ఏంటి? సో, ఇది. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఇది కూడా స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తారు. సిహెచ్ఎస్ఎల్ దాని తర్వాత ఎంటీఎస్. ఈ ఎగ్జామ్స్ అనేవి మనకేంటంటే ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ పోస్ట్ కనుక ఎగ్జామినేషన్ కనుక చూస్తే ఇది వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో, అన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే. సో, నోటిఫికేషన్ వచ్చేసరికి 16వ ఏప్రిల్ 16th ఆఫ్ ఏప్రిల్ 2025 వస్తుంది. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి జూలై 2025 అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ మన సిజిఎల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సో, నోటిఫికేషన్ వచ్చేసరికి 22nd ఏప్రిల్ వస్తుందంట. ఓకేనా? అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి జూలైలో జరుగుతుంది. అంటే ఇక్కడ కనుక చూస్తే అంటే ఈ ఇయర్ అంటే 2024లో ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది? సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. అవునా? సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. కానీ 2025లో మనకేంటంటే జూలైకే వెళ్ళిపోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 months ముందుకేంటంటే షిఫ్ట్ అయింది. అండ్ దానితో పాటు మీరు ఇక్కడ గమనిస్తే ఏం జరుగుతోంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజిఎల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత సిహెచ్ఎస్ఎల్, దాని తర్వాత ఎంటీఎస్. అంటే బిఫోర్ ఇయర్స్లో ఎలా జరిగేది అంటే ఫస్ట్ ఎంటీఎస్ ఎగ్జామ్ జరగడమో లేదా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరగడమో. సో, ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఫస్ట్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? అన్ని ఎగ్జామ్స్ రాస్తారు. సో, లెట్ అస్ సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాశాడు. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసి ఆ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో టైర్ 1 అనేది క్లియర్ చేశాడు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే సిజిఎల్ ఎగ్జామ్ పడింది. సిజిఎల్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాడు. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ కూడా క్లియర్ చేశాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆయన ఏం చేయొచ్చు? సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందో దానికి అటెండ్ అవ్వచ్చు. లేదా సిజిఎల్ ఎగ్జామినేషన్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఆయన ఏం చేస్తాడు? 2 కూడా అటెండ్ అవుతాడు. ఎందుకు? సిహెచ్ఎస్ఎల్ అనేది ఫస్ట్ జరుగుతుంది కాబట్టి, సిహెచ్ఎస్ఎల్ డివి అనేది ఫస్ట్ జరుగుతుంది కాబట్టి. సో, ఇప్పుడు ఈసారి అంటే ఈ ఇయర్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ సిజిఎల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సిజిఎల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ జరుగుతుంది కాబట్టి దీని యొక్క ప్రాసెస్ అనేది అన్నిటికంటే ముందు అయిపోతుంది. ఓకేనా? సో, సిజిఎల్ అనేది హయ్యర్ గ్రేడ్ పే లెవెల్ పోస్ట్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈసారి సిహెచ్ఎస్ఎల్కి ఎంటీఎస్కి వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి లేదా వాళ్ళ యొక్క పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఫిల్ చేయకపోవచ్చు. ఓకేనా? సో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు సిజిఎల్లో జాబ్ వచ్చేస్తుంది కాబట్టి. ఓకేనా? సో, ఇది ఒక మంచి విషయం జరిగింది ఈసారి. ఎందుకంటే ఆర్డర్ వైజ్గా ఫస్ట్ సిజిఎల్ కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత సిహెచ్ఎస్ఎల్ కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఎంటీఎస్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా ఒక మంచి విషయం. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ కనుక చూస్తే ఇక్కడ చూడండి 16th ఆఫ్ మేన మనకి ఏంటంటే నోటీస్ వస్తుందన్నారు.
ఓకేనా. ఎగ్జామ్ వచ్చేసరికి జూలై ఆగస్ట్ మధ్యలో. కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 27th May, ఓకేనా, మే. ఎగ్జామ్ వచ్చేసరికి జూలై ఆగస్ట్. నెక్స్ట్ ఎంటీఎస్ 26th June, జూన్ 26న నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ మంత్ వదిలేండి, డిసెంబర్ మంత్ వదిలేండి. డిసెంబర్ మంత్ మన చేతిలో లేదు. లెట్ us సపోజ్ దట్ డిసెంబర్ మంత్ అనేది మన చేతిలో లేదు. సో మనం మన యొక్క ప్రిపరేషన్ అనేది జనవరి నుంచి అనుకున్నా కూడా, జనవరి నుంచి స్టార్ట్ చేసినా కూడా, జనవరి నుంచి జూలై అనుకోండి, జనవరి నుంచి లేదా జూనే అనుకోండి, ఓకేనా, జూన్. అంటే ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్లీ మన దగ్గర 6 months ఆఫ్ టైం మాత్రమే ఉంది. ఎంత టైం ఉంది? 6 months. సో ఈ 6 months ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, అంటే ఈ 6 months అంటే ఏంటి? 180 days, ఓకేనా, 180 days. సో ఈ 180 daysని ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారో వాళ్ళకేంటంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో ఇది ఒక చిన్న అప్డేట్. అండ్ దాంతోపాటు ఇంకా మనకేంటంటే ఈ క్యాలెండర్లో వేరియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, మంత్ ఆఫ్ ఎగ్జామ్ అన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ కూడా స్టూడెంట్స్ అటెండ్ చేస్తూ ఉంటారు, ఓకేనా, స్టెనోగ్రాఫర్. సో ఇది వచ్చేసరికి 29th July, ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్లో. సో అన్నీ కూడా జూన్ తర్వాతే ఉన్నాయనుకోండి, అన్ని ఎగ్జామ్స్ జూన్ తర్వాతే ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, అది CGL కానివ్వండి, CHSL కానివ్వండి, MTS కానివ్వండి, స్టెనో కానివ్వండి, సెలక్షన్ పోస్ట్ కానివ్వండి, వీటన్నిటికీ సిలబస్ అనేది ఒకటే ఒక సిలబస్, ఓకేనా. లెవెల్స్ కూడా మనకేంటంటే అంత ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. అన్నీ కూడా ఏంటంటే 19-20, అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఒక 10% ఎక్కువ, 10% తక్కువ అట్లుంటాయి, ఓకేనా. సో మనం ఏంటంటే మన టార్గెట్ ఏదైతే హైయెస్ట్ ఉందో ఏంటది? CGL అని చెప్పేసి ప్రిపేర్ అయ్యామనుకోండి, మిగతా ఎగ్జామ్స్ అనేవి మనకు చాలా ఈజీగా మనం ఏంటంటే క్లియర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా చూద్దాం, జూనియర్ ఇంజనీర్. సో JEE ఎగ్జామినేషన్, ఇది కూడా కనుక చూస్తే ఇది 5th August నోటిఫికేషన్ ఉంది, అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ ఉంది. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్. సో ఇది మన స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఎగ్జామ్ని అటెండ్ చేయరు, ఎందుకంటే హిందీ ట్రాన్స్లేషన్ ఉంటుంది కాబట్టి. సో ఇది కాదు. నెక్స్ట్ కానిస్టేబుల్, ఇక్కడ కూడా కానిస్టేబుల్, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్, ఇవి కూడా మంచి పోస్టులు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గ్రేడ్ C, ఇక్కడ స్టెనోగ్రాఫర్ C అండ్ D, ఇక్కడ గ్రేడ్ C లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉంది. సో ఇది మనకేంటంటే ఒక చిన్న అప్డేట్. SSC ఎగ్జామ్స్ యొక్క క్యాలెండర్ అనేది వచ్చేసింది. సో ఎవరైతే SSC ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయొచ్చు, మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. అక్కడ మీకేంటంటే SSC టైటన్స్ బ్యాచ్ అనేది మేము లాంచ్ చేసి ఉన్నాం. సో ఆ టైటన్స్ బ్యాచ్లో మీరేంటంటే ఎన్రోల్మెంట్ అనేది తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేనేంటంటే మీకు గ్యారంటీ అనేది ఇస్తున్నాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్స్ అనేవి మేము ప్రొవైడ్ అయితే మీకు చేస్తున్నాం. అండ్ కంటెంట్ అనేది ఫ్రీక్వెంట్గా అప్డేట్ కూడా ఏంటంటే చేయడం అనేది జరుగుతుంది. సో మేమేంటంటే క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వడం లేదు, ఓకేనా. సో మీరు ఏం చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్లో మీకేంటంటే లింక్ అనేది మేము ప్రొవైడ్ చేసాం. సో ఆ లింక్ ద్వారా మా అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. సో అప్లికేషన్ కూడా మీకేంటంటే ఇక్కడ కనిపిస్తుంది, ఓకేనా. డౌన్లోడ్ చేసి మీ యొక్క SSC ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ అనేది చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఏదైతే మా టైటన్స్ బ్యాచ్ ఉందో దాని యొక్క ఫీ అనేది మనకు 999 రూపీస్, 999 నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.